హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ సుందర్ ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ఇడ్లీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ ఇడ్లీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని బొంబాయి రవ్వని డ్రై ఫ్రై చేయాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బొంబాయి రవ్వని ఫ్రై చేసుకోండి. టిఫిన్స్ని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేసి తినిపించండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బొంబాయి రవ్వ ఫ్రై అయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. తర్వాత ప్యాన్ని క్లీన్ చేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని వేసుకొని 1 కప్పు వరకు సేమ్యాని తీసుకొని సేమ్యాని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సేమ్యా కూడా ఫ్రై అయినాయండి. ఇప్పుడు వీటిని కూడా బొంబాయి రవ్వ వేసాం కదండి, అదే బౌల్లో వేసుకుంటున్నాను. తర్వాత బొంబాయి రవ్వ సేమ్యాని చల్లారనివ్వాలి. బొంబాయి రవ్వ సేమియా చల్లారిన తర్వాత 1 కప్పు పెరుగును వేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, చిటికెడు ఇంగువ, సన్నగా కట్ చేసిన 1 క్యారెట్, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 ఇంచు అల్లం, కొద్దిగా కరివేపాకు వేసి ఈ తాలింపు మొత్తాన్ని ఫ్రై చేయాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టండి. ఈ తాలింపు ఫ్రై అవుతున్నప్పుడే 1/2 స్పూను పసుపును కూడా వేసి మిక్స్ చేసుకోండి. తాలింపు ఫ్రై అయిందండి. ఇప్పుడు ఈ తాలింపుని రవ్వ, పెరుగు, సేమియా వేసాం కదండి, ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకొని 1 స్పూను కసూరి మేతి, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కసూరి మేతికి బదులు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని వేసి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటుంటే ఇడ్లీ పిండి కొద్దిగా తిక్కగా అయింది కదండి, అందుకని నేను 1/2 కప్పు వరకు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మిక్స్ చేసుకున్నాను. వాటర్ని ఒకేసారి వేసేయకండి. చూసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. చూసారు కదండి, పిండిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్ పైన మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాలు పిండిని మ్యారినేట్ చేయాలి. 15 నుండి 20 నిమిషాలు ఇడ్లీ పిండి నానిన తర్వాత 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండి కనుక మీకు ఇంకొంచెం గట్టిగా అయినట్లు అనిపిస్తే 1 లేదా 2 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టి ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ప్లేట్లో నేను జీడిపప్పును కూడా పెడుతున్నాను. తర్వాత మనం మిక్స్ చేసాం కదండి, ఆ ఇడ్లీ పిండిని ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇలా పిండిని ప్లేట్లో పెట్టిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దానిలో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసి వాటరు కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్ని కుక్కర్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీని ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత చూసారు కదండి, ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా ఉడికినాయి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ ఇడ్లీని అల్లం చట్నీతో కానీ రెడ్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ ఇన్స్టంట్ ఇడ్లీని మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి.
ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.